దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుని మాటలు వినడానికి, దేవునితో మనం కలిసి మరి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుని యొక్క భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నిన్ను శాశ్వత స్వాతిశయము గాను బహుతరములకు సంతోష కారణము గాను నిన్ను చేస్తాను అంటున్నాడు దేవుడు మనల్ని. ఎప్పుడైతే దేవుడి మాట మనము వింటామో, వాక్యానుసారంగా నడుస్తామో, అప్పుడు దేవుడు ఆ విధంగా దీవించడానికి ఇష్టపడుతున్నారు. యెషయా 60:15 ఉంది. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించి అటువంటి కృపను పొందుకుందాం.
యెషయా 60వ అధ్యాయము 21వ వచనము చూద్దాము. దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన మాటలు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ఆయన సన్నిధిని మనం అనుభవించడానికి, దేవుని పని చేయడానికి దేవుడు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుని మాటలు మరి ఆయన ఈరోజు మనతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారంటే చూడండి, యెషయా గ్రంథము చూడండి 60వ అధ్యాయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము మీకోసం చదువుతున్నాను. నీవు 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడూ నీ మార్గమును దాటిపోవటలేదు. మనల్ని దేవుడు దాటి వెళ్ళిపోవట్లేదు. నీ మార్గము దాటిపోవటలేదు, ఎవడును నీ మార్గమును దాటిపోలేదు. ఎందుకంటే దుష్టుడు మనల్ని విసర్జించేలాగా చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఇక్కడ ఏంటంటున్నాడంటే ఎవడు నీ మార్గమును దాటిపోలేడు. కానీ దేవుడు ఏం చేస్తారంట, దేవుని మాటలు మనం చెప్తున్నప్పుడు, దేవునికి ఇష్టంగా మనం నడిచినప్పుడు, వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడిచ్చే మరి బహుమానం ఏంటంటే నిన్ను శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నిన్ను చేసేదను అంటున్నాడు. దేవుని మాటలు సాతానికి ఇష్టం ఉండదు. లోకమంతా దుష్టుడితో నిండి ఉన్నది. కాబట్టి దేవుడి మాటలు మరి దేవుడికి ఇష్టంగా మనము నడిచినప్పుడే దేవుడు మనల్ని, మన మార్గాలన్నీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి, ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి. మరి సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయంలో ఉన్నారు కదా. సామెతలు 15వ అధ్యాయంలో 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అంటున్నాడు దేవుడు. కాబట్టి చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి నీ విసర్జించబడుటను బట్టి, ద్వేషించుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు. వాళ్ళు మనల్ని విసర్జిస్తారే కానీ దేవుడు మార్గం నుండి వాళ్ళు దాటిపోలేదు. దేవుడు వారిని సరిచేసే దేవుడు. అందుకని ఏం చేస్తారట, నిన్ను బాధించి వారిని సంతానపు వారు నీ ఎదురికి వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాపముల మీద పడిదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. వాళ్ళందరూ కూడా సీయోను అని, ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో, ఎవరైతే దేవుని మాటలు చెప్తుంటే మరి చాలామంది విసర్జిస్తూ ఉంటారు. మంచి మాటలు నచ్చవు, చెడు మాటలు అలాగే పర్వాలేదులే అంటున్న వాళ్ళైతే నచ్చుతారు. కాబట్టి నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెడతారంటారు. మనకి అటువంటి సీయోను అంటే దేవుని సన్నిధి. దేవా నీ సన్నిధి ఉంటే నాకు దేవా నీ సన్నిధి నాకుందా అని మనం పాడుతున్నాం. ఎందుకంటే ఆ సీయోను అంటే దేవుని సన్నిధి అనే అర్థం అన్నమాట. నీకు పేరు పెడతారంట. వాళ్ళు ఎవరైతే విసర్జించారో, వాళ్ళు నిన్ను బాధించారు కదా, ఆ సంతానం అంతా కూడా, వాళ్ళే కాదు వాళ్ళ సంతానం అంతా కూడా నీ ఎదుటికి వచ్చి సాగిలు పడతారు. నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెడతారు. కాబట్టి దేవుని సన్నిధి
ఉన్న ప్లేస్కి దేవుడు సీయోను అని పేరు పెడతాడట. అక్కడ ఉన్న బిడ్డలకి సీయోను కుమార్తె అని పేరు పెడతారు. కాబట్టి సీయోను అంటే దేవుని సన్నిధి ఉంటే మనకి ఏ భయం కూడా ఉండదు. అందుకనే వాళ్ళు నీ మార్గంలో దాటిపోవటం లేదు అని చెప్తున్నారు. యెషయా 60:14-15 వచనాల్లో మనం చెప్పుకుంటున్నాం. మనం చూసి ఆ వాక్యం పట్టుకొని ఏ బాధలో ఉన్నా దేవునికి ఇష్టమైనగా ఉండి బాధలు వస్తే దేవుడు ఆ విధంగా రక్షిస్తారు. శారీరకంగా నువ్వు ఆ దేవుడు పక్కన పెట్టి నువ్వు చేస్తే ఈ వాక్యము వాళ్ళకి వర్తించదు. సీయోను కుమార్తె అని నీకు పేరు పెట్టరు. నువ్వు ఎంత బాధపడినా దేవుని కోసం నేను నిలబడతాను, క్రీస్తునే బండ మీద నేను నిలబడతాను అని నీకు ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు వారిని అట్టి విధంగా దీవించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సంఘము అంటే మనం ఏంటో నిన్న మనం చెప్పుకున్నాము. సంఘము క్రీస్తునే బండ మీద కట్టబడింది. మరి ఆయన అలాగే హింసించబడి ఆయన దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రికి లోబడి కృష్ణుని ఎదురిస్తూ దేవుడు ఎలాగైతే మనకు 3.5 సంవత్సరాలు నేర్పించారో మరి భూలోకానికి వచ్చి ఆయన పునరుత్థానుడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, కాబట్టి పునరుత్థానం అనే బండ మీద ఆ పునాది మీద దేవుడు సంఘాన్ని స్థాపించాడు. భూలోకంలో పరిశుద్ధాత్మ ద్వారా మరి స్థాపించి అది పరిశుద్ధాత్మ దేవుడే మరి నడిపిస్తున్నాడు. మనకి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. మరి భూలోకంలో పరిశుద్ధాత్మ ద్వారా స్థాపించబడి అభివృద్ధి అలాగా సంఘం అభివృద్ధి చెందుతున్న సంఘాన్ని రహస్య రాకడలో మరి ఎత్తబడడానికే మరి సిద్ధపరచడానికి శాశ్వతమైన శోభాతిశయముగాను బహుధర్మలకు సంతోష కారణముగాను మనల్ని దేవుడు చేయడానికి మన మధ్య ఉన్నాడు. అలా బోరగానే పరిశుద్ధాత్మ సంఘాన్ని యేసుక్రీస్తు చేతిలో పెడతాడు. సంఘం సమాధి మీద కట్టబడలేదు, కానీ పునరుద్ధానం అనే పునాది మీద కట్టబడింది. అందుకనే ఓ జీవము గల సంగమా అని మనం పాడుకుంటాం. ఓ జీవము గల దేవుని సంగమా ఒక్కసారి ఆగి చూడు, ఎటు వెళుతున్నావు. ప్రతి క్షణం కూడా మనం అలాగా సరి చేసుకోవాలి. ఎలాగ వెళ్తున్నాం? దేవుడు మనం చేయబట్టుకున్నాడా? చేయబట్టుకొని నడిపిస్తున్నాడా? దేవుడిని నమ్ముకుంటే మనకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అని చెప్పి సాతానుడు బోధ చేస్తాడు. కానీ నిన్ను భావించి వారి సంతానం వారు నీ ఎదురుకు వచ్చి సాగిలు పడతారని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడి మీద నువ్వే శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడి బిడ్డలైతే దేవుడు నీకు ఈ విధంగా ఆదరిస్తున్నాడు. దేవుడు నిన్ను శోభాతి సహాయంగాను బహుధర్మలకు సంతోష కారణంగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. జీవం గల దేవుని సంఘము సమాధి మీద అందుకే కట్టబడలేదు, కానీ ఆయన పునరుద్ధానము అంటే దేవుని యొక్క తండ్రి చిత్తము ఆ విధంగా నెరవేర్చి మనకు మరణం అనే ముళ్ళుని తీసివేసి సజీవంగా మనము దేవునితో ఉండడానికి మరి మరణం నుండి దేవుడు విడిపించాడు. దేవుడు ప్రతి ఒక్క బంధకాలు విడిపించి దేవుడు శాశ్వత స్వభాతిశయంగా బహుతరములకు మరి సంతోష కారణంగా మనల్ని చేశాడు. కాబట్టి యెహోవానగు నేను నీ రక్షకుడునని బహు పరాక్రమ గల యాకోబు దేవుడు నాకు నీ విమోచకుడునని నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చట్టు పాలు త్రాగెదవు. దేవుడు ఆ విధంగా పోషిస్తాడు. మరి నేను ఇత్తడికి ప్రతిగా బంగారంలో తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండి కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానము నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నేను నియమిస్తున్నాను అంటున్నాడు. నీకు విచారణకర్తలు ఉన్నారు, నీకు అధికారులు ఉన్నారు, నీతిని నీకు అధికారులుగాను నీకు పెడతానంటాడు. అటువంటి నీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు విచారణకర్తగా నీకు విచారణకర్తగాను నేను నియమిస్తాను, నీతిని నీకు విచారణకర్తగా నీకు నియమిస్తాను. ఎందుకంటే నీతి గల సత్యవాక్యాన్ని మనం అవలంబించినప్పుడు దాని ప్రకారము మనం నడిచినప్పుడు దేవుడు ఆ విధంగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇకను నీ దేశము బలత్కారం అన్న మాట వినబడదు,
దేశము మరి బలత్కారంలో ఉందంటే ఎంత భయంకరమైన దినముల్లో మనము యుద్ధములు మరి సునామీలేంటి మరి అనేకమైన విషయాలు మరి టెక్నాలజీ బాగా పెరిగిపోయి మరి అటువంటి పరిస్థితులు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. మీకు అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి దేవుడు ఇకను ఈ దేశంలో బలత్కారం మాట వినబడదు అంటున్నాడు. బలత్కారమైన మాట ఇంకా వినబడదు అని చెప్తున్నారు. నీకు వెలుగుగా మరి ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగునిచ్చుడికే చంద్రుడు ఇక్కడ ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగాను మరి నీ దేవుడు నీకు భూషణముగాను ఉంటాడు. దేవుడే మనకి దేవుడు మాట విన్నప్పుడు, తండ్రి చిత్తము నెరవేర్చే వాక్యాన్ని మనం విన్నప్పుడు దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడట. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ సూర్యుడికను అస్తమింపడు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు భర్తగా ఉన్నప్పుడు ఆయన సూర్యుడిగా మనకి ఎప్పటికీ కూడా ఆయన అస్తమించే దేవుడు కాదు. నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీకు దుఃఖ దినములు సమాప్తములు అంటున్నారు. ఎంత గొప్ప దేవుడు మనకి. దేవుడు మాట విన్నప్పుడు, దేవుడు వాక్యానుసారంగా నడిచినప్పుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడినప్పుడు, దేవుడు మరి సత్యవాక్యాన్ని మనం అవలంబించినప్పుడు ఎంత దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడో మరొక మాట చూద్దాము. మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయం చూడండి. మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయము మరి 15వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. 15వ వచనంలో మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో 15 చూడండి. 2వ దశలోనికే పత్రిక 2వ దశలోనికే పత్రిక 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వల్లనైనను మా పత్రిక వల్లైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏదైతే బోధించాడో దేవుడు ఆ విధులను మనము గైకొన్నప్పుడే మరి శోభాతిశయంగా దేవుడు ఉంచుతానంటున్నాడు. 60వ అధ్యాయము మరి 15వ వచనంలో ఆ మాట మనం చూసాము. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను చేస్తాను. దానిపైన సీయోను అనే పేరు పెడతాను నీకు. యెహోవా పట్టణమని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోనని నీకు పేరు పెడతాను. నిన్ను బాధించిన వారి సంతానము వారు నీ ఎదుట వచ్చి సాగిలపడతారు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నీవు విసర్జింపబడటను బట్టి, ద్వేషించబడటను బట్టి ఎవడను నీ మార్గంలో దాటిపోవటలేదు. ఎవడు కూడా దేవుని వాక్యము మనం బోధిస్తున్నప్పుడు మన నోటి మాట వల్ల, మన పత్రిక వల్ల అంటే మనము పత్రిక రాయడం కానీ ఫోన్లో మనం మాట్లాడుతున్నాం చాలా మందితోని. అలా ఫోన్లో మనం చెప్పినా, మరి డైరెక్ట్గా మనం చెప్పినా, మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. మీరు అలా చేపడితే దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవిస్తాడని చెప్తున్నారు. 17వ వచనంలో మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. సద్వాక్యము, సత్యవాక్యము. ఎప్పుడైతే దానికోసము మనము యూదా 1వ అధ్యాయము మరి 3వ వచనంలో ఉంటుంది కదా, ఆ వాక్యము మరి ఏ విధంగా ఎలా పోరాడమంటున్నారు దేవుడు. మరి అదొకసారి చెప్పుకుందాము, మరి ఒకసారి చదువుదాము. ఎందుకంటే మన మాటలు దేవుడు వింటున్నారు. మనం ఆ విధంగా బలపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి దీన్ని ఒక తీర్మానం చేసుకోండి మరొకసారి. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి, మనకు రక్షణ, మనకు సేఫ్టీ ఈ దేశంలోని, కుటుంబంలోని, సంఘంలోని, మన గ్రామాల్లోని మనకి సేఫ్టీ ఉండాలంటే ప్రియులారా అని యూదా పత్రికలో ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటంటే ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయగలని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము నేను పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చాను. ఎప్పుడైతే అలా పోరాడతామో దేవుడు అప్పుడు శోభాతిశయంగా బహుతరములకు సంతోష కారణంగా మన దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు.
అలాగే యెషయా 51వ అధ్యాయంలో 3వ వచనం యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె ఉన్నట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. సంగీత గానం దేవుడు అలాగా మనం ఆరాధించగలము. ఆనంద సంతోషాలతో కృతజ్ఞతాపూర్వకంగా దేవుని విశ్వాసంతో దేవుని యొక్క నిరీక్షణ కలిగి మనం ఆ విధంగా సంగీత గానాలతో మరి దేవుణ్ణి ఆరాధించడము. సియోనులో ఆదరిస్తున్నప్పుడట పాడైన స్థలములన్నిటినీ కూడా దేవుడు ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేసి అక్కడ ఎడారి భూములన్నీ కూడా యెహోవా తోట వలె మరి చేసి అక్కడ సంతోషముతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుని పాటలు ఆ విధంగా పాడుతూ ఉంటారు. ఆ విధంగా దేవుడు దీవిస్తారని యెషయా గారు చెప్తున్నారు. 51వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ప్రవచిస్తున్నారు. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పనేది ఎప్పుడు వారి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయంటే మరి దేవుని సత్యవాక్యాన్ని మరి ఆ పోరాటం అనేది ఆ దేవుడు అప్పచెప్పిన ఒక్క బోధే అప్పచెప్పాడు. దేవుడు అనేక బోధలు అప్పచెప్పలేదు. అదే ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనిచ్చు మీకు వ్రాయవలసి వచ్చేదని పౌలు గారు మరి యూదా పత్రికకి మరి రాస్తున్నారు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడులకు నరునికి ఎందుకు భయపడదువు చెప్తున్నారు. ఎందుకు తృణమాత్రుడైన నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను. దేవుని పిల్లల్ని అలా పోరాటంలో ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి బంధకాలు వచ్చినా, ఎటువంటి భయం కలిగినా, మరి ఎటువంటి హింస ఉపద్రవం వచ్చినా సరే దేవుడే వారిని ఓదార్చడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అంతరంగ పురుషుడు శరీరము బలహీనంగా ఉన్నా సరే ఆ దినము కూడా నూతన పరిచయ దేవుడు మరి మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మరి 2 కొరింథీ 4:16 వచనంలో కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. అలాగే మనము దేవుడి ద్వారా నూతన పరచబడాలి. దేవుని బిడ్డలుగా మనం అలాగా మరి ఆ విధంగా దేవుడు తీసుకొస్తారు. కీర్తన 68:17 నుండి మరి 29 వచనాల్లో కూడా దేవుడు అటువంటి ఆదరణకరమైన మాటలే దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి యెషయా గారు 51:12 నేనే మేము ఓదార్చేవాడను, చనిపోవు నరునికి గుణమాత్రుడలకు నరునికి ఎందుకు నువ్వు భయపడతావు అని చెప్తున్నారు. కాబట్టి కీర్తన గ్రంథము 68వ అధ్యాయము కీర్తన గ్రంథము 68వ అధ్యాయం చూడండి. దేవుడు ఎలాగ మనల్ని ఓదారుస్తున్నాడు ఒకసారి చూద్దాం. 68వ అధ్యాయం కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 17 నుంచి 19 దేవుని నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చేపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా తన దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన నా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఆ విధంగా రక్షిస్తాడట. అటువంటి మనుషుల నుండి మరి దేవుడు రక్షిస్తాడట. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తెప్పించిన ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిత్యంగా తన శత్రువుల తలలో పగలగొట్టును. మానక దోషములు చేయవారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములో
నుండి వారిని రప్పించదను. వారి రక్తములో నీవు నా పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలను భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలములకు పోవు. నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకులు తంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చుదురు. సమాజములో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక ఉన్నాడు. యూదా అధిపతులు పరివారం అర్చకులున్నది. జెబూలూను అధిపతులు, నఫ్తాలి అధిపతులు ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెచ్చెదరు. కాబట్టి దేవుని ఆలయం విషయంలో, కుటుంబాల విషయంలో, దేవుని శిష్యులు మరి అధ్యక్షులు దేవుని పరిచారణ చేస్తున్న బిడ్డల విషయంలో దేవుడు బలపరచడానికి సీయోను పేరు పెట్టి దేవుడు మేము ఓదార్చువాడు. చనిపోవు నరునికి దృఢమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు అని చెప్పి దేవుడు ఆ విధంగా ఓదారుస్తూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా దేవుడు పోషిస్తే దేవుడు, ఎందుకంటే మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని ఆ విధంగా స్థిరపరుస్తారంట. ఎప్పుడైతే మనం నిలబడతామో సత్యవాక్యం విషయంలో పోరాడతామో శాశ్వతమైన స్వాభావికముగాను బహుతరములకు సంతోషకరముగాను మన దేవుడు చేసి ఆ విధంగా దీవిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు మనము దీనమైన మనస్సుతో మనం ఉంటామో దేవుడు ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడట. 57 వచనంలో ఉంటుంది ఆ మాట. మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినేయు నా వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించి వాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. ఆయన నివసిస్తున్నప్పుడు మనకి ఏ భయము ఉండదు. దేవా, నీ సన్నిధిలో నేను ఉంటే నాకే భయం లేదని మనం పాడుకున్నాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మరి దేవుడు భయము లేకుండా దేవుడు నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే మరి ప్రభు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఆ దీనమైన మనసున్న వాళ్ళకట దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించి మరి విశాఖపట్నం నుండి విజయనగరం తీసుకొచ్చారు. మరి 8 ఏరియాలో దేవుడు పనిచేసి మరి గుంపులంలోని మరి జొన్నగుడిలోని దేవుడు సేవ ఇచ్చారు. కాబట్టి ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి దేవుడు చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవస్త్రంలో మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చడానికి దేవుడు మన మధ్యలో ఉన్నారు. అటువంటి అభిషేకం దేవుడు ఎవరైతే సత్యవాక్య విషయంలో పోరాడతారో అటువంటి బిడ్డలకి ఇవ్వడానికి, అటువంటి అభిషేకం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. దేవుడు బిడ్డగా ఉంటున్నావా? శరీరాన్ని చంపవారికి భయపడకూడదు, కానీ ఆత్మను శరీరాన్ని అగ్నిలో పడిన వారికి నువ్వు భయపడు అని దేవుడు నాకు పిలుపు దర్శనం వచ్చినప్పుడు, నేను భయపడుతున్నప్పుడు, సేవ ఎలాగ చేయాలని మనుషులకు భయపడుతున్నప్పుడు, దుష్టుడికి భయపడుతున్నప్పుడు, దుష్టుడు దూరి మరి సేవ చేయలేకుండా మరి ఎన్నో ఆటంకాలు పెట్టినప్పుడు దేవుడు చెప్పిన మాటలు, దాన్ని బట్టి దేవుడు ఈరోజు ఈ స్థితిలో దేవుడు ఉంచారు. కాబట్టి యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి అని చెప్తున్నాడు. రెస్ట్ లేకుండా దేవుడు పని చేయమంటున్నారు. అటువంటి అభిషేకం ఉన్నవాళ్ళు రెస్ట్ లేకుండా ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, దుష్టుడు ఎటువంటి ఆటంకాలు పెట్టినా మరి దేవుడు పని దేవుని యొక్క ఆత్మ ద్వారా అటువంటి
బిడ్డలకు దేవుడు చేస్తాడట. తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చి ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు సహాయం చేయడానికి మరి యెషయా 62వ అధ్యాయం 7వ వచనంలో యెషయా గ్రంథములోని 67వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నారు ఏంటంటే, యెహోవా జ్ఞాపకర్తలారా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏం చెప్తున్నారంటే, విశ్రమింపబడి ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయబడి తన దక్షిణ హస్తము తోడని బాహుబలము తోడని దేవుడు చెప్తున్నారు. ఆయన దక్షిణ హస్తము ఆ బిడ్డల మీద తోడుగా ఉన్నది. దేవుడి బిడ్డలు ఎవరైతే ఆ విధంగా గురి ఎద్దుగా పరిగెడతారో అటువంటి బిడ్డలకు అటువంటి ఆశీర్వాదాలు ఇస్తారంటున్నారు. ఒక తల్లి వారిని ఆదరించే, నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. యెరూషలేములోనే దేవుని సన్నిధి, యెరూషలేము ఆ దేవుని సన్నిధిలోనే మీరు ఆదరించబడతారు, మనుషుల దగ్గర కాదు. యెషయా 66వ అధ్యాయం 13వ వచనంలో యెషయా గారు ప్రవచిస్తున్నారు. ఆ నెరవేర్పు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నందుకు దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. రోమా 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు స్థిరపడవాలని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. రోమ పత్రికలో పౌలు గారు రోమ సంఘానికి దేవుడు ఈ విధంగా మరి మన సంఘానికి, మరి ఆన్లైన్లో ఉన్న బిడ్డలకి, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలకి దేవుడు మరి కుటుంబానికి, సంఘానికి, మరి దేశం అంతా శాంతిగా ఉండడానికి, దేవుని చిత్తాన్ని, తగ్గ చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యాన్ని మనం సిద్ధపడడానికి దేవుడు మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారుటకు, నిరీక్షణ కత్తిగా దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతో మిమ్మల్ని నింపునుగా అంటున్నాడు. చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడు, ఆదరించే దేవుడు, వాదార్చే దేవుడు. రోమా పత్రికలో 15వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న విషయము చూస్తూ మనకి ఆ దేవుని సన్నిధిలోనే ఆనందం అన్నమాట, ఆ సంతోషము. కాబట్టి ఆ మాట మరి రోమా పత్రిక 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణీయ శుభ నిరీక్షణీయ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మనకి అట్టి కృపను అనుగ్రహిస్తారు, ఆదరణిస్తున్నారు. ఇక్కడ కృపనిస్తున్నారు, దేవుని ప్రేమనిస్తున్నారు. మరి తండ్రి యొక్క మరి ఆ తండ్రి అయిన దేవుడిని అలాగా ఆదరించే దేవుడు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారో 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారము దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు కూడా మనతో మాట్లాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. మరి దేవుడు మరి ఈ అన్ని జనుల్లో సేవ ఇచ్చారు. ఆ అన్ని జనుల్లో మనం విశ్వాసములకు విధేయులైనట్లు అనాథుడి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను మనం సువార్త చేస్తున్నాము. అది ఆ సువార్త దేవునికి ఇష్టమైంది కాబట్టి దేవుడు అన్ని జనులను విశ్వాసులకు అన్ని జనులు ఏం చేస్తారంట, సమస్తమైన అన్ని జనులను కూడా విశ్వాసములకు విధేయులైనట్లు చేస్తారంట. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆమె రోమా పత్రికలో ఉంది ఆ మాట. 16వ అధ్యాయం 25వ వచనంలో సమస్త అన్ని జనులు కూడా విశ్వాసములకు విధేయులైనట్లు చేస్తాడట. అనాథుడే రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మాలని నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియపరుస్తా ఉన్నాడు. రోజు కూడా అవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాడు. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారము మీరు ఆ విధంగా జీవించండి అని మనకి ఆ సువార్తని అందింప చేస్తున్నారు. కారణాలు అవన్నమాట. కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు దినమందు మీరు ఎందుకు ఇలాంటి సువార్త
అది అంగీకరించమంటున్నారు, ఆ విధంగా పోరాడమంటున్నారు. శోభాతిశయంగా ప్రతి తరం మరి సంతతి శోభాతిశయంగా ఉంచుతానంటున్నాడు. బహుధర్మలకు సంతోషకారణంగా ఎందుకు ఉంచుతాను అంటున్నాడు అంటే, మన ప్రభు యేసుక్రీస్తు తిరుమందు మీరు నిరపరాధులై ఉంటున్నట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచాలని, దేవుడు రాజ్యంలో స్థిరపరచాలని మనల్ని దేవుడు అట్టి విధంగా దేవుడు దీవిస్తున్నారు. దేవుడు బిడ్డ మొదటి కొరింది 1వ అధ్యాయం 7వ వచనం ఉంది, రాసుకోండి. చక్కగా మాటలు పట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి. వాక్యానుసారంగా మేము వెళ్తున్నామా లేదా, వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నామా, అది మనం సరి చేసుకోవాలి. మనుషులు మనతో రారు, ఎవరు కూడా మనతో రారు, మనం సంపాదించినవి ఏమీ కూడా రావు. కానీ దేవుడు మాటలు జీవం గలవి. ఆ జీవం గల దేవుడు, జీవం గల సంఘంతో దేవుడు ఒక్కసారి ఎటుపోతున్నాము చూసుకో దేవుని బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అభిషేకించి మరి స్థిరపరచాలంటే దేవుని దగ్గర ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులను ఒప్పుకొని విడిచిపెట్టేవాడే దేవుని దగ్గర కనికరం పొందుకుంటాడంట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలంటే, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటే సరి చేసుకోవాలి. నీకును నాకును దోషం అడ్డముగా వచ్చాను అని యెషయా భక్తుడు ప్రవచిస్తున్నాడు. యెషయా 59:1-2 వచనాల్లో ఆ పాపమనే గోడని, దోషమనే గోడని పగలగొట్టుకున్నప్పుడు దేవుడు అభిషేకిస్తాడట. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా దేవుడు మనలో నిలబడితేనే మనం ఎటువంటి శ్రమనైనా తట్టుకోగలము. సత్యమైన బోధలో మరి దేవుడు అప్పచెప్పిన ఒక్క బోధలైతే మనం పోరాడగలము. అలాగా అర్థం వరకు కూడా సహించబడే మరి రక్షణ పొందుకుంటాడని Matthew 24:13 ప్రకారం దేవుడు అట్టి విధంగా దీవిస్తాడు. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే అని చెప్తున్నాడు. అభిషేకించేవాడు దేవుడే, మనుషులు కాదు. మనుషులు అభిషేకిస్తారని పరిగెడతారు, కానీ దేవుడు అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులు దిద్దుబాటు చేసినప్పుడే దేవుడు అభిషేకిస్తాడు, లేకపోతే అభిషేకించిన మరి అవన్నీ వేస్తే. మనుషులు అభిషేకించినవన్నీ కూడా దేవుడు చెప్పకుండానే అభిషేకాలు ఇస్తుంటారు. కానీ ఎవరైతే ఆ సత్య వాక్యంలో పోరాడుతూ ఉంటారో మరి అటువంటి అభిషేకము దేవుడు వారి దగ్గర నుండి పొందుకోవచ్చు. 1వ వచనం 21-22 వచనాలు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. కోపం వచ్చేసి మరి ఒక దెయ్యం పట్టినట్టే యాక్ట్ చేయకూడదు. ఆమెకు దేవుడు అభిషేకం ఇవ్వలేడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా వాళ్ళు జన్మించలేరు. అహంకారముతో మరి పాము కలిగి ఉంటారు. అబద్ధాలు ఆడుతూ ఉంటా పాము ఏర్పడి చేస్తూ ఉంటుంది. ఆ మనిషిని కోపం వచ్చేస్తాయి. పందుల మధ్య అందుకే ముత్యాలు జరిగితే అవి తొక్కు చీల్చేస్తాయి అందుకని. అటువంటి వారి దగ్గర దేవుడు మాటలు మరి చెప్పద్దు అంటున్నాడు. చెప్పినప్పుడు చాలా వేదన దుఃఖం వస్తుంది. అవి తొక్కు చీల్చేస్తాయి అన్నమాట. తప్పించడం అవడం. కాబట్టి వివేకము కలిగి దేవుడు వెతకవారు ఎవరైనా కలరాని దేవుడు వెతుకుచున్నాడు చాలా మందిని. మనం వివేకం కలిగి ఉండాలి. మిమ్మల్ని తోడైన మంచిని పంపిస్తున్నాను, గొర్రె పిల్లగా మిమ్మల్ని పంపిస్తున్నాను, అందుకనే మీరు పాముల వల్ల వివేకంగా ఉండండి, పాముల వల్ల నిష్కపటంగా ఉండండి అంటున్నారు. ఎందుకు కారణం ఏంటంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 21-22 వచనాల్లో ముందు చేత సమస్త కల్మషం ఉంటుంది వాళ్ళు. అంటే సాతానుడు కల్మషం పెట్టుకునే శాస్త్రులు పరిశీలన ఆనాడు దేశాన్ని అలాగైతే సిరివేసి అతి దారుణంగా హింసించారో అటువంటి శాస్త్ర పరిశీలన ఆత్మలు వారు చెప్తారు కానీ చెయ్యరు వాదులు. అటువంటి వారిలో ఏంటంటే సమస్త కల్మషం ఉంటుందట. ఒక సాక్ష్యం ఉండదు. సాక్ష్యం కూడా అబద్ధ సాక్ష్యం చెప్తారు. వాళ్ళు చేయకపోతే సరే వాళ్ళు ఎవరి ద్వారా రక్షించబడ్డారో చెప్పరు, ఎవరి కన్నీరు వల్ల వాళ్ళు రక్షించబడ్డారో చెప్పరు. అటువంటివన్నీ దాచేసి నేనే ఉపవాసం చేశాను, నేనే ఇలాగా నేనే అని చెప్తా ఉంటాను. అది అహంకారం, సాతానుగాడి లక్షణాలు. దేవుడు నేర్పించాలి. దేవుని దగ్గర అభిషేకం లేకుండా ఉన్నప్పుడు మరి అబద్ధ బోధకులు తయారవుతారు.
అభిషేకం అనేది చాలా ముఖ్యం. అందుకనే శిష్యులకి మీరు వెయిట్ చేయండి, పరిశుద్ధాత్మ మేడగదిలో మీరు పొందుకున్నాకే మీరు వెళ్ళాలి సువార్త చెప్పడానికి. అభిషేకం లేకుండా దేవుడి మాట ఒక్క మాట కూడా చెప్పకూడదు. దుష్టుడు ఏలుబడి చేస్తాడు, దుష్టుడు అబద్ధాలు చెప్పిస్తాడు, అబద్ధ సాక్ష్యం చెప్పిస్తాడు. కాబట్టి వాడికి చాలా మండుదూరం ఉంటుంది దేవుడు బిడ్డలంటే. కానీ దేవుడు వారికి వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరించాలి. శక్తి గల వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించాలి. ఎప్పుడైతే అభిషేకం ఉంటుందో మరి అటువంటి సాత్వికంగా వాక్యాన్ని అంగీకరిస్తారు. దేవుడి బిడ్డల వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఏమంటారు, నాకు అర్థం అవ్వలేదు అని ఒకటి చెప్తారు, నాకు అర్థం అవ్వట్లేదు అని. సాతానుడు ఆ మాట చెప్పేమంటది. అలా ఉండి అబద్ధ మాటలు చెప్తున్న వారి దగ్గర వాళ్ళు పెరుగుతూ ఉంటే, అక్కడికే పరిగెడుతూ ఉంటే, వాళ్ళు నువ్వు ఏం చేసినా పర్లేదు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు అని ఒకటే చెప్తారు. నువ్వు సరి చేసుకోకలేదు, నువ్వు దేవుడు తండ్రి చేత నువ్వు నెరవేర్చక్కర్లేదు, దేశవార్త నువ్వు చెప్పక్కర్లేదు. ఒక మనీ మైండ్గా ఉంటారు. కాబట్టి అందుచేత సమస్త కల్మషములు విర్రవీగుచున్న దుష్టత్వం అన్నమాట. అది దాన్ని మానేసి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించలేదు. లోపల నాటబడాలి, నూరంతలుగా వాక్యం నాటబడాలంటే ఏం చేయాలి? వాక్యమును సాత్వికంతో అంగీకరించమంటున్నారు. మీరు వినివారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా శాస్త్రులు పరిశీలించండి, వినేస్తారు, చెప్పేస్తూ ఉంటారు. అంతేగాని చేయడం అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు. కాబట్టి మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండి. వాక్య ప్రకారం ప్రవర్తించాలి. మన సాక్ష్యం ఉండాలి, వాక్యం ఉండాలి. ఆ వాక్యానికి సాక్ష్యానికి సరిచూసుకుంటూ మరి దేవుడి మాటలు పరిశుద్ధాత్మ దేవుడే ఇర్మియా 17:16 ఉంటుంది కదా ఆ మాట. చూడండి, ఇర్మియా గారు చెప్పారు, మరి నాతో మాట్లాడిన విషయాలు. దేవుడు ఒకప్పుడు అటువంటి బాధలోనే ఉన్న నన్ను దేవుడు భక్తి నేర్పించమని దేవుడిని మరి 60 రోజులు ఉపవాస ప్రార్థనలో ఏకాంతంలో ఉన్నప్పుడే దేవుడు నాకు ఈ భక్తి నేర్పించాను. లేకపోతే నాకు తెలియదు, ఈ భక్తి అనేది తెలియదు. దేవుడు సత్యవాక్యం అంటేనే తెలియదు. 17 వచ్చినాము 16 వచ్చినాము ప్రకారం దేవుడు మాట్లాడిస్తూ ఉంటారు. నేను నిన్ను అనుసరించే కాపరి ఉండటం మానలేదు, కన్ఫర్మ్ చేశాడు, మాట్లాడాడు. ఘోరమైన దినాలు చూడవల్లని కోరలేదు, నీకే తెలియను, అది నీకే తెలియదు. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. కాబట్టి దేవుడు ఆ విధంగా దేవుడు బలపరిచి అలా మాట్లాడుతున్నారు. మీరు వినువాత్మమే ఉండకుండా మనం ఎలా ఉండాలి? మనం మోసపరచుకోకుండా వాక్యం ఎలా చెప్తుందో అలా నడవడానికి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలంటే సరి చేసుకున్నప్పుడు దేవుడు మరి అటువంటి ఆత్మల వేదలకు సువార్త మనం ప్రకటించడానికి నేను అభిషేకించాలని దేవుడు నన్ను తీసుకొచ్చినట్లుగా అన్ని జనులు విశ్వాసంలో విధేయులైనట్లుగా చేస్తాడంట. అనాదండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన అనేకమైన మర్మాలు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మరి నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి కలపబడి ఉన్నది. కాబట్టి ఈ మర్మాలను అనుసరించిన మరి సువార్త అనేది దేవుని యొక్క శుభవార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మరి ఇంకొక మాట చెప్తున్నారు ఏంటంటే, మీలో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే అంటాడు, మనుషులు కాదు. అక్కడ ఎప్పుడైతే అలా నడుస్తామో అలాగా దేవుడు మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా దేవుడు, క్రీస్తు అనే దేవుడు మనలో నిలబడి ఉన్నాడు అన్నమాట. నిలబడి మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నావు, నాకు తెలియదు ఈ విషయాలు. దేవుడు సాక్షిగా చెప్తున్నాడు. ఈ మాటలు నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే నిలబడతామో 17:16 ప్రకారము నీకే తెలియని అంటున్నాడు. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నాయి అంటున్నాడు. ఆయన నోరు అన్నమాట. ఆయన నోరును సాతాను గాడి ఇష్టపడతాడు.
ఆ నోరుని ఎలా పాడు చేద్దామా అని చూస్తూ ఉంటాడు ఆ సాతాను. ఆడు యేసునామములో కాలిపోయాడు ఈరోజు. కాబట్టి ఆ కాల్చిన దేవుడు తరతరాలుగా వెంటాడుతున్న సాతానుగాడిని యేసునామములో దేవుడు కాల్చాడు. మీతో కూడా క్రీస్తు నుండి నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే. దేవుడే అభిషేకిస్తాడు, నిలబెట్టి దేవుడే మరి మనం నిలబడి ఉంటాడు. శరీరాన్ని చంపువారికి భయపడతాడు, ఆత్మలో శరీరాన్ని అగ్నిలో పడివేయవారిని భయపడతాం. మనం ఆ విధంగా భయపడినప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనతో ఉండి మనల్ని అభిషేకించి వాడుకోవడానికి, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి, మరి ఆ సత్యవాక్యంలోనే మరి మనం జీవితాంతం కూడా పోరాటం చేయాలని మరి యూదా పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్నట్టు, ఒక్కసారే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను అంటున్నాడు. దేవుడు మరి ఎంతగా ప్రేమిస్తాడంటే, మరి దేవుడికి ఇష్టంగా ఉన్న బిడ్డల్ని ఆయనకి ఇష్టమైన కాపర్లు దేవుడే ఎంచుకుంటాడని వాక్యం చెప్తుంది. ఆయనకి ఇష్టమైన కాపర్లు ఎంచుకుంటాడు దేవుడు, ఆయనకి ఇష్టంగా నడిపిస్తాడు. ఆయన ఎంచుకున్న దేవుడు, ఆయనకి ఇష్టమైన కాపర్లు ఎంచుకున్న దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నడిపించడం మానేస్తాడా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంచుకున్నాడు, దర్శనమిచ్చి పిలిచిన దేవుడు, నేను పోషిస్తున్న దేవుడు, ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టని దేవుడు. మరి ఆయనకి ఇష్టంగా నడిచినప్పుడు ఆయన కాపరిగా ఉండడం మానేస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఆయన కాపాడకపోతే ఆయన మనల్ని కాపాడువాడు కునుగుడు నిద్రించడు అని చెప్తున్నారు. మనల్ని కాపాడువాడు కునుగుడు నిద్రించడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆయనకి ఇష్టంగా మనం నడవాలని, ఆయనకి ఇష్టమైన కాపరిగా మనం ఉండాలని, దేవుని పిల్లల్ని మరి అట్టి విధంగా నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ దేవుడు మరి హెబ్రీయుల పత్రిక 13:9 వచ్చిన హెబ్రీయులు రాసిన పత్రిక 13:9 వచనంలో, నానా విధములైన అన్య బోధల చేత ద్రపబడుడి, భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకునడం మంచిది. భోజనం ఎవరు బాగా అంటారో ఆ మాట ఆడుతూ ఉంటారు. ఎవరైనా సేవకులు వచ్చినా, దేవుడి పిల్లలు వచ్చినా చాలా చక్కగా భోజనాలు అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు, వాళ్ళ మాట ఆడాలని. కాబట్టి అటువంటి వారికి ఏం చెప్తున్నారు? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడిపోతారు. త్రిప్పబడాలి ఏం చేస్తారు? భోజన పదార్థాలు బట్టి కాక కృపను బట్టి హృదయములను స్థిరపరచడం మంచిది. భోజనములను ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు, అప్పుల పాలైపోతారు, కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి అలా చేయకూడదు. భోజనమే, కానీ భోజనం పెట్టేసి అబద్ధ బోధన చేసేసి అలాగా మనుషులను ఆకట్టుకోకూడదు. సాధారణ చేసే పనులు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసము స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, విస్తరించచ్చు, ఆయన యందు నడుచుకొనుడి. ఆయనకి స్తుతులు చెప్పాలి. దేవా మమ్మల్ని నడిపిస్తున్నాం ఆయన చెప్పి, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. విశ్వాసం అంటే స్థిరంగా క్రీస్తునే బండ మీద నిలబడతారు. ఎవరు భోజనాలు పెడితే అక్కడ పారిపోరు. ఎవరు దీవిస్తున్నారో ఆశీర్వదిస్తున్నారో మరి చెప్తున్నారు కదా, తిమోతి పత్రికలో చెప్తారు కదా, ఎవరైతే ఆ గద్దింపు వాక్యము, ప్రవచన వాక్యము చెప్తారో వాళ్ళ వాక్యం ఇష్టం ఉండదు. ఆ వాక్యం ఇష్టం ఉండదు. 2వ తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనంలో, దైవజనుడు సమ్మద్ధుడై ప్రతి సత్కారం పూర్ణముగా సిద్ధపడి ఇండినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, శిక్ష వేయుటకు అది ప్రయోజనకరం. అలా ప్రయోజనకరం వస్తుంది. అలా దేవుని రాజ్యానికి ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. కాబట్టి మీరు నేర్చుకున్నారు, ఇటువంటివన్నీ నేర్చుకున్నారు కదా. కొలస్సీ 2:7 కొలస్సీలకు రాసిన పత్రిక 2:7 వచనంలో, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసముందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి యందు విస్తరించుచు, ఆయన యందుండి మీరు నడుచుకొనుడి అంటున్నాడు. అలా మనం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి
అగ్ని బాప్తిస్మం అనేది తీసుకున్న వాళ్ళు ఆ విధంగా స్థిరంగా ఉంటారు. మామూలుగా పరిశుద్ధాత్మనే పొందుకోవడానికి ఇష్టం లేదు. ఇంకా అగ్ని బాప్తిస్మం ఎలా తీసుకుంటారు? నీటి బాప్తిస్మం అదే అగ్ని బాప్తిస్మం అదే పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నారు. కానీ లూకా పత్రిక లూకా సువార్త 3:16 నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెంట శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పుడికైనా నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇందాక దేవుడే అభిషేకిస్తాడు అన్నాడు కదా, ఈ అభిషేకం చేస్తాడు. పరిశుద్ధాత్మతోను అగ్నితోను దేవుడు బాప్తిస్మం ఇస్తాడు. అటువంటి బిడ్డలే స్థిరంగా నిలబడ్డారు నా దగ్గర. మరి నన్ను నిలబెట్టిన దేవుడు నా ఆత్మ బిడ్డలు కూడా ఆ విధంగా నిలబెట్టారు. కాబట్టి దేవుడు ప్రతి మాట కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయం కూడా దేవుడు ఇష్టంగా ఆ విధంగా నడుచుకోవాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు కూడా మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసంలో స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ స్తుతులే దేవుని సన్నిధిలోనే ఆ యెరూషలేము అనే ఆ సన్నిధిలోని సియోను అని నీకు పేరు పెడతాడంట దేవుడు. మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసంలో స్థిరపరచు ఉండాలి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. విస్తరించుచు ఆయన నుండి నడుచుకోవాలి. ఆయన లేకుండా నడటం వేస్ట్ కదా. ఆయన మనలో ఉన్నాడా లేదని, ఆయన మనం చేయి విడిచిపెట్టాడా, మరి చేయి పట్టుకొని ఉన్నాడా? నేను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నిన్ను ఏ విధంగా ఉంచాడు? పరిచారకులుగా ఉంచాడా? అధ్యక్షత పదవి ఇచ్చాడా? పరిశుద్ధులుగా పిలిచాడా? అనేది ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:1 మనం నేర్చుకున్నాము. ఆ విధంగా ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే దేవుడు ప్రణాళిక అందులో ఉంది. తండ్రి చిత్తం అనేది అక్కడ ఉంది. తండ్రి చిత్తం ఆ విధంగా నెరవేర్చినప్పుడే దేవుడి రాజ్యానికి మనం వెళ్ళడానికి మరి చాలా దగ్గరగా మీరున్నారు అంటాడు దేవుడు. అలా ఉన్న వాళ్ళనే మనం దగ్గరగా ఉన్నాము. దేవుని మర్మాలని దేవుడు ఆ విధంగా మనకి ప్రతిదినం కూడా మరి బోధించడానికి ఇష్టపడి మరి ఈ దినాలను కూడా రేపటి దినాలను కూడా దేవుడు ఆ మాటలు నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మాటలు చెప్తున్నారు. సరి చేసుకోవాలని దేవుడు చెప్తున్నారు. ఆత్మ మూలంగా మరి నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని చెప్తున్నారు. మరి నీటి మూలంగా నీళ్లతో నేను బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు మరి దేవుడిచ్చే బాప్తిస్మము పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తానంటున్నారు. ఆ బాప్తిస్మం కోసము ఎదురు చూపులు చూడాలి. అలా పొందుకున్నప్పుడే మరి నానా విధములైన అన్ని బోధన చేత తప్పపడకుండా ఉండగలరు. భోజన పదార్థాలు బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటారు. మరి భోజనం బట్టి ప్రవర్తించే వారికి ఏమీ కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఈ అగ్ని బాప్తిస్మం అనేది పొందుకున్న వాళ్ళకి ఆ విషయం అర్థం అవుతుంది. లేకపోతే ఇదేంటి భోజన పదార్థాల వల్ల ఏ ప్రయోజనం లేదన్న విషయం అర్థమవుతుంది. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడాలి. యేసయ్య ఆయన నాటబడి ఉన్నప్పుడు ఆ నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా అప్పుడు అంగీకరించగలరు. లేకపోతే మాకు అర్థం లేదు, ఒకటే మాట అబద్ధాలు క్రీస్తులాగా ప్రవర్తిస్తాము. పాములు నీలో ఉంటాయి, ఘటసర్పం నీలో ఉంటే నీకు అర్థమవుతుంది. అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా నీ ఒళ్ళంతా నిండిపోయింది కాబట్టి ఏమి కూడా అర్థమవు. దేవుని బిడ్డ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మరి అగ్ని బాప్తిస్మం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తానని చెప్తున్నాడు మరి యోహాను గారు. లూకా సువార్త 3:16 బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి విషయాలు మరి లూకా గారు రాస్తున్నారు. కాబట్టి మనం ఏ విధమైన బాప్తిస్మం తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నారా లేదా అని యోహాను గారు అడిగినప్పుడు, యోహాను గారు ఇచ్చిన బాప్తిసాలు పౌలు గారు అడిగినప్పుడు అపోస్తలుల 19వ అధ్యాయంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నారు. ఒకప్పుడు నేను ఆ విధంగానే ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను ఫాస్టింగ్ ప్రేయర్లో 60 రోజులు ఉండి నేను ఏకాంతంలో ఉన్నాను, అప్పుడు నాకు ఈ విషయాలన్నీ కూడా ఎవరు నాకు భక్తి నేర్పించు అని అడిగినప్పుడే దేవుడు నేర్పించారు. ఆ విధంగా మీరు కూడా భక్తి నేర్పించు దేవా అని అడగాలి. దేవుని రాజు పెళ్లి కుమార్తె సంఘములో
ఉండే ఎత్తబడే గుంపులో ఉన్నారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ సంఘాన్ని నడిపిస్తాడు. ఆ సంఘంలో మీరు స్థిరంగా ఉండగలరు. మొదటి యోహాను 3:18 చిన్న పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ మనం ప్రేమిద్దాం. ఎందుకంటే ఏ బాధలో ఉన్నారు, ఏ చీకట్లో బతకాల్లో ఉన్నారు, రండి. మీరు ఎక్కడున్నా సరే రండి. ఈ గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ దేవుడు స్థాపించాడు. నాకు తెలియదుయా ఇది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు ఆలపిస్తున్నారు. ఫోన్లోని ప్రార్థనలోని మీరు ఉండాలి. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించడానికి ఏ బంధకాల్లో ఉన్నా సరే మతము కులము భేదం లేకుండా వారిని దేవుని ప్రేమించే విడలగా మరి ఆ బంధకాల నుండి విడుదల, ఆ దుష్టుడి నుండి విడుదల దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ దేవుడు అటువంటి కార్యాలు చేయడానికే మరి ఇక్కడ స్థాపించారు ఈ గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ని. ఆయన కృపను పెట్టే నడిపిస్తున్నారు. ఇక్కడ మాకు ఏం తెలియదు, మరి మాకేమి నాలెడ్జ్ లేదు. దేవుడు ఇచ్చిన అభిషేకం బట్టే దేవుడు మాట్లాడితేనే మేము మాట్లాడతాం అన్నమాట. కాబట్టి మొదటి పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి అను దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఈ శ్రమలు ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకున్నప్పుడు ఆయన మరి స్థిరపరుస్తాడట, బలపరిచే దేవుడు. అలా నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడు. ఆయన సత్యవంతుడు, మాట ఇచ్చి మాట తప్పని వాడు. ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే 2వ దశలోనికే పత్రిక 3:3 అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతాడు. దుష్టత్వం నుండి కాపాడుతాడు అన్నాడు. మళ్ళీ దుష్టుడి నుండి మనల్ని కాపాడే దేవుడు. కుదుపుడు నిద్రపోవడం అన్నమాట. ఆయన పగ తీర్చుకోవడం ఆయన వంతు. కాబట్టి ఆయన దేవుడు ఆ విధంగా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. చిన్నపిల్లలారా అప్పుడు మనం ఎప్పుడు అలాగా దేవుడు కాపాడుతాడు? మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతో ప్రతి ఒక్కరిని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయడానికి, వారి బంధకాలను విడుదల పొందుకోవడానికి ఆ పరిశుద్ధాత్మతో అగ్నితోనూ మరి ప్రతి ఒక్కరు బాప్తీసం పొందుకోవాలి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటము, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడము, శక్తి గల మన రక్షకుని ఆ రక్షకుడైన అద్వితీయ దేవునికి మరి దేవుడు ఈ విధంగా దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. యూదా పత్రిక 1:24 తొట్టిల్లకుండా మనం శ్రమస్తే పడిపోయేవారుగా కాదు, క్రీస్తు యేసు బండ మీద నిలబడ్డాం. ఎందుకంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం పొందుతున్నందుకు దేవుడే అభిషేకించినందుకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెడతారట. తన మహిమ ఎదుట పరిశుద్ధాత్మ తోటి ఆయన మహిమతో మనల్ని నడిపిస్తాడు. మరి నిర్దోషులుగా నిలబడతాడట. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు మనతో ఉన్నాడని ఆ విధంగా రుజువుపరుచుకుంటాడు. దేవుని బిడ్డ బాధపడకుండా దేవుడు ప్రకచితం ఏంటో దాని ప్రకారం నేను నడుస్తానని సరి చేసుకుందాం. 2 కొరింథీయుల 1:3-6 కూడా కనికరం చూపుడు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతించబడుగాక. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించడము శక్తి గల వారు అన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మిమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయంత ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందిన మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఆదరిస్తూ ఉంటాడు, అది కార్యసాధకము చేస్తామని చెప్తున్నారు. మరి 2వ కొరింథీయుల పత్రిక 1:3-6 దేవుడు ఈ మాటలు మనం చెప్పి బలపరచడానికి ఇష్టపడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మొదటి దశలోనికే పత్రిక 3:2 ఈ శ్రమ వల్ల ఎవడనూ కదిలిపోబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుడు పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎలా ఉన్నామో
నేను లేనప్పుడు కూడా మీరు చక్కగా ఉండాలి, రక్షణ మీరు కాపాడుకోవాలని నిన్నటి దినాన మనం చెప్పుకున్నాం. భయంతోను వణుకుతోను మరి మన రక్షణ కాపాడుకొని ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి దేవుడు అప్పుడు కాపాడుతాడట. 2వ దశలోనికే పత్రిక 3వ వచనంలో దుష్టత్వాన్ని మానుకోవాలి. ఆ దుష్టత్వం నుండి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి యెషయా 60వ అధ్యాయంలో మనం మన వాక్య భాగము దేవుడు మనం ఈరోజు మాట్లాడిన మాటల్లోనే ఏ విధంగా మనల్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడో, ఏ విధంగా మనల్ని ఆదరించాలని ఆశపడుతున్నాడో, మరి ఈరోజు మనం శాశ్వత సౌభాగ్యశయంగాను బహుతరములకు సంతోష కారణముగాను ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్పి మిమ్మల్ని దీవిస్తున్నాడు. మరి 60వ అధ్యాయము ఒకసారి చూద్దాము. చూడండి, నీ విసర్జింపబడిన బట్టి ద్వేషించబడిన బట్టి ఎవడనూ నీ మార్గంలో దాటిపోవటలేదు. దేవుడు మాటలు చెప్తున్నప్పుడు విసర్జిస్తారు, వినరు. కానీ దేవుడు అలాగ వినట్లేదు కదా అని మనం చెప్పడం మానేయకూడదు. ఎందుకంటే హెస్కేల్ గారితో చెప్తారు కదా దేవుడు, వాళ్ళు విన్నా వినకపోయినా మీరు ఆ తిరుగుబాటు చేసే జనులకు మీరు చెప్పాలి అని హెస్కేల్ గారిని బలపరిచిన దేవుడు, ఆ దినంలో హెస్కేల్ గారితో మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆయన మాట వింటామో ఆ చెరలో ఉన్నవాడు, బంధకాల్లో ఉన్న వాళ్ళతో దేవుడు హెస్కేల్ 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ మాట చెప్తున్నారు. హెస్కేల్ 2:4 ఉంది. మరి హెస్కేల్ 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల ఎదుగు పోయి ఈ మాటలు ప్రకటింపము, వారు వినను వినకపోయినో ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయనతో సెలవిచ్చిన. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావం నాకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి అపాటముతో నా వెనక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడులు, వాటి ప్రక్కలున్న చక్రములు ధ్వని గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడలేవు. ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనస్సుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వాక్యలు పడచ్చు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. దేవుడు ఆ విధంగా దేవుడు బిడ్డగా, దేవదూతగా, దేవుడు సేవకులను అగ్ని జ్వాలగా మరి ఒక అగ్ని జ్వాలగా దేవుడు వాడుకోవడానికి, ఆయన దూతలుగా ఆ విధంగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ హెస్కేల్ గారిని ఆ విధంగా వాడుకున్నారు. అలాగే నరపుతుడానికి చక్కగా నిలబడదు. ఎందుకంటే స్థిరంగా మనం ఉన్నప్పుడు దేవుని మాటలు మనం విసర్జిస్తున్నారని చెప్పి వాళ్ళు వదిలేయకుండా, ద్వేషించబడుతున్నామని మనం వదిలేయకుండా చక్కగా మనం దేవుని విషయంలో నిలబడాలి. చక్కగా నిలబడుతున్నప్పుడట నేను నీతో మాట్లాడదను. మనం నిలబడితేనే దేవుడు మాట్లాడతారు. ఆయన మనలో నుండి మాట్లాడతారు. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము వింటిని. ఆయన నాతో ఇళ్లను నరుకుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నేను పంపుచున్నాను. వారిలో వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారిలో కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయు వారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటించవలెను. మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నిన్ను శాశ్వత సౌభాగ్యశ్రమగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదని అంటున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేకుడా నాయన, అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని చక్కగా మమ్మల్ని నిలబెట్టి ప్రభా నీ మాటలు మాతో మాట్లాడి ప్రభా ఇదిగోనైనా సరి చేసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డకి మీరు అవకాశం ఇచ్చినందుకు
నీ చిత్తానుసారంగా నడిచి పెళ్లి కుమార్తె సంఘముగా నా తండ్రి ఎత్తబడే గుంపులో ఇదిగో నాయన మా సంఘము, సార్వత్రిక సంఘము, మా కుటుంబాలు, మా దేశము అలానే ప్రతి ఒక్క ప్రజలు కూడా నీ మాటలు విని ప్రభా నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఇష్టపడుతున్న బిడ్డలందరూ బట్టి, చేతులెత్తిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. అచ్చర్లో నుండి విడిపించి, బంధుకాల నుండి విడిపించి, అదృష్టుడిని విడిపించి యేసు నామములో వాళ్ళని లయపరుస్తున్న దేవా నీకు స్తోత్రాలు. అయ్యా సత్యవాక్యాన్ని ప్రభా అయ్యా లోబడి ప్రభా నీకు ఇష్టంగా దాన్ని నిలబడి మీరు అప్పచెప్పిన ఒక్క బోధ అయితే పోరాడడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకేం కొట్లాది వందనాలు చెల్లిస్తుంది. అయ్యా నీటి మూలంగా జన్మించడానికి మీరు నాయన వారికి నాయన అయ్యా వారి అర్హతను దయచేస్తున్నారు. దిద్దుబాటు ఆత్మను కుమ్మరిస్తున్నందుకు అయ్యా నీ రక్త ప్రోక్షణ ద్వారా పాపము నుండి విడుదల అయ్యా మీరు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి నీ అభిషేకంతో పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వాక్యానుసారంగా నడిచి నూరంతలుగా వాక్యం ఫలింపు దయచేసి అయ్యా మీరే నీ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము మరి చేతులెత్తిన బిడ్డలందరికీ కూడా సదాకాలము తోడేది నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.